ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 54వ సర్గ. హనుమంతుడు సంకల్పించిన పనులన్నీ చేశాడు. రాక్షసుల హృదయాలలో భయబీజం నాటాడు. లంకను చూస్తూ ఇంకా చేయవలసినదేమైనా ఉందా అని ఆలోచించాడు. ఈ రాక్షసులకు మరింత దుఃఖం కలిగించడానికి ఏం చెయ్యాలి? వనం తావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైకదేశః క్షపితః శేషం దుర్గ వినాశనం. అశోకవనాన్ని ధ్వంసం చేశాను. కొందరు రాక్షస ప్రముఖులను చంపాను. సైన్యంలో కొంత భాగం నాశనం చేశాను. ఇక మిగిలింది ఈ నగరాన్ని నాశనం చేయడమే. ఈ నగరాన్ని, కోటని నాశనం చేస్తే తరువాత రాముడు వచ్చి చేయవలసిన పని అంటే యుద్ధం కొంత సులువవుతుంది. తోక మీద ఉన్న నిలువెత్తు మంటలతో పెద్దగా శ్రమపడకుండానే ఈ నగరాన్ని నాశనం చేయవచ్చు. దానితో ఇంతవరకు చేసిన పని చక్కగా సఫలమవుతుంది. అంతేకాదు, ఇంతవరకు నాకు ఏ బాధ కలిగించకుండా అనుగ్రహం చూపించిన ఈ అగ్నిదేవుడికి కూడా ఏదో ఒకటి కృతజ్ఞతతో సమర్పించాలి. అస్య సంతర్పణం న్యాయ్యం కర్తుమేభిర్గృహోత్తమైః. రాక్షసుల శ్రేష్టమైన గృహాలతో నా తోక మీద ఉన్న అగ్నిభట్టారకుడికి సంతర్పణ చేయడం కూడా న్యాయమే. అలా ఆలోచించి మెరుపుల లంకలో ఇళ్ల మీద సంచరిస్తూ నిర్భీతిగా ఆ ఇళ్లకి నిప్పు ముట్టించడం మొదలుపెట్టాడు. ఒక ఇంటికి నిప్పు పెట్టి మరొక ఇంటి మీదికి దూకి, ఆ ఇంటికి నిప్పు పెట్టి పక్క ఇంటికి దూకడం, అలా నగరమంతా అగ్ని అంటించాడు. ప్రహస్తుడి ఇంటి మీదకు దూకి అక్కడ అగ్ని అంటించి మహాపారసుడి ఇంటి మీదకు దూకాడు. అలా వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు మొదలైన వారి ఇళ్లను, ఆ తరువాత ఇంద్రజిత్తు భవనాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్కుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు అనే రాక్షస ప్రముఖుల భవనాల్లో మండుతున్న తోకతో అగ్ని ముట్టించాడు. విశేషమైన సంపదలతో తులతూగుతున్న భవనాలను మంటలు చుట్టుముట్టుతుంటే ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఆ వానరవీరుడు రావణాసురుడి భవనం చేరాడు. నానారత్న విభూషితము, మేరుమందర సంకాశము, సర్వమంగళ శోభితము అయిన ఆ భవనానికి నిప్పు ముట్టించి ప్రళయకాల మేఘంలా గర్జించాడు. ఎత్తైన త్రికూట పర్వత శిఖరానికి సముద్రం మీద నుంచి గాలి మంచి వేగంతో చేరుతోంది. ఆ వాయువు అగ్నికి తోడవటంతో అగ్ని మరింత బలం పుంజుకొని పెనుమంటలతో నగరమంతా వ్యాపించింది. ఆ గాలికి మంటలు నాలుకలు చాపి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వ్యాపించాయి. బంగారు కిటికీలు, మణిరత్న అలంకారాలు ఉన్న మహాభవనాలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కాలిపోయి కూలిపోవడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద మేడలు పుణ్యం తిరిగి ఆకాశం నుంచి కింద పడుతున్న సిద్ధుల్లా కూలిపోతున్నాయి. తమ సంపదలు కళ్ళెదుటే పరశురామ ప్రీతి అయిపోతుంటే వాటిని కాపాడేందుకు రాక్షసులు అయ్యో అగ్నిదేవుడు ఈ వానరుడి రూపంలో వచ్చి లంకాదహనం చేస్తున్నాడు అని బిగ్గరగా ఏడుస్తున్నారు. మంటలు చుట్టుముట్టిన భవనాల నుంచి చంటిబిడ్డల తల్లులు బిడ్డలను చంకన వేసుకుని క్రిందికి దూకుతుంటే వారు మేఘాల నుంచి పడుతున్న మెరుపుల్లా ఉన్నారు. కాలిన భవనాల నుంచి ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, వెండి, బంగారం కలిసి కరిగిపోయి వింతరంగుల్లో ప్రవహించడం మొదలుపెట్టాయి. నాగ్నిస్తృప్యతి కాష్ఠానాం తృణానాంచ యథా తథా హనుమాన్ రాక్షసేంద్రాణం వధే కించిన్న తృప్యతి నహనూమద్విశస్తానాం రాక్షసానాం వసుంధరా. కట్టెలు గడ్డి వేస్తుంటే అగ్నిదేవుడు తృప్తి చెంది చల్లబడడు సరికదా, మరింత విజృంభిస్తాడు. అలాగే ఎంతమంది రాక్షసులు మరణించినా హనుమంతుడికి తృప్తి లేదు. ఇంకొంతమందిని చంపాలనుకుంటాడు. హనుమంతుడు ఎందరో రాక్షసులను నెలగూల్చినా భూదేవికి తృప్తి లేదు. రుద్రుడు త్రిపురాలను దహించి వేసినట్లు హనుమంతుడు లంకానగరాన్ని దహించి వేశాడు. నగరంలో చెలరేగిన అగ్నికీలలు కాలుతున్న వస్తువుల స్వభావాలను బట్టి కొన్ని చోట్ల కీసుక పుష్పాల రంగులోనూ, కొన్ని చోట్ల బూరుగు పుష్పాల రంగులోనూ, కొన్ని చోట్ల కుంకుమ పువ్వు రంగులోనూ ఉన్నాయి. పొగలేకుండా నిలిచి మండుతున్న మంటల్లో పడి ఎందరో రాక్షసులు ప్రాణాలు విడిచారు. అలా రాక్షసులు చనిపోతుంటే ఆజ్యం అంటే నెయ్యి పోసినట్లు మంటలు మరింత పెద్దవయ్యాయి. కోటి సూర్యుల కాంతిలో అగ్నిజ్వాలలు లంకానగరాన్ని చుట్టుముట్టాయి. ఆ మంటలకు తోడుగా
భవనాలలోని భాగాలు పెటిల్లుమని బద్దలవుతుంటే పిడుగుల వంటి అనేక శబ్దాలు నగరమంతా వ్యాపించాయి. ఆ ఫెళఫెళ ధ్వనులకు బ్రహ్మాండం బద్దలైపోతోందా అనిపించింది. కొన్ని ఇళ్లు పూర్తిగా కాలిపోయాక వాటి నుంచి దట్టమైన నల్లని పొగ బయలుదేరింది. ఆ పొగ క్రమంగా నగరమంతటినీ ఆవరిస్తోంది. రాక్షసులలో విశిష్టులైన వారు గుంపులు గుంపులుగా చేరి ఏం జరుగుతోందో ఆలోచించారు. ఈ వచ్చినవాడు వానర రూపంలో ఉన్నాడే కాని వానరుడు కాదు. మహేంద్రుడు కాని, కుబేరుడు గాని, సాక్షాత్ యముడు గాని, రుద్రుడు గాని, సూర్యుడు గాని, కాలపురుషుడు గాని అయ్యుండాలి. లేదంటే సమస్త లోకాలను పోషించే లోకపితామహుడు బ్రహ్మదేవుడు కోపిస్తే ఆ కోపం వానర రూపం ధరించి వచ్చి ఉండాలి. లేదా అనంతము, అవ్యక్తము, అద్వితీయము అయిన వైష్ణవ తేజస్సు తన మాయచేత వానర రూపం ధరించి ఉండాలి అనుకున్నారు. దివ్యమైన భవనాలు, గొప్ప రథాలు, పర్వతాల వంటి ఏనుగులు, ఉత్తమజాతి అశ్వాలు, మృగాలు, పక్షులు వీటన్నిటితో సహా కాలిపోతున్న లంకానగరంలో ప్రతిమూలా వినబడుతున్న రోదన ధ్వనులతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. అయ్యో తండ్రి, హా కుమార, హా ప్రియ, హా మిత్రుడా, ఎన్నో పుణ్యాలు చేస్తేనే లభించే భోగభాగ్యాలతో కూడిన జీవితమా అని రాక్షసులు బిగ్గరగా విలపిస్తున్నారు. ఆ నగరమంతా దగ్ధమైపోతూ ఉంటే చూస్తున్న హనుమంతుడి మనస్సు ఒక్కసారి రాముడి వద్దకు వెళ్ళిపోయింది. ఆ భీమకర్మ చూచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు ఆశ్చర్యపోయారు. సమస్త ప్రాణులు జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపాం, సాటిలేని ఆనందం పొందారు. స్వస్తి.